గోవింద 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 గోవింద. నాని అరటిపళ్ళు వస్తుంది. అయ్యొద్దు అయ్యొద్దు, అరటిపళ్ళు పెట్టు. ఆవు ఫస్ట్ ఆవుకు పెట్టేస్తాం. ప్రెస్ మీట్ అవుతుంది. గేట్ లాక్ చేసుకుని గోశాల దర్శనం చేసుకోవడం వస్తానంటే లాక్ చేసుకోవాలి. అతను ఎంత ర్యూడ్గా బిహేవ్ చేస్తాడు అన్న. తిరుమలకి మేము చాలా భక్తితో వచ్చాం, స్వామివారి మీద భక్తితో వచ్చాం తప్ప ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు. ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు. రాజకీయం నేను మాట్లాడను, మీకు ఉదయం కూడా చెప్పాను. మళ్ళీ దాన్ని అక్కడ రోడ్డు మీద ఇష్యూ చేస్తే ఎట్లన్నా? నేను రాజకీయం మాట్లాడను, నేను ఏ పార్టీ గురించి మాట్లాడను, ప్రభుత్వం గురించి మాట్లాడను. ఇబ్బంది ఏముందన్నా? స్వామి గురించే మాట్లాడినా. అవునన్నా, బయట పైన కొండ పైన పాలిటిక్స్ మాట్లాడకూడదు. అంటే అంతకంటే వేరే మీ కారణాలు మీరు చెప్తారన్నా. బయట ఒక బోర్డు పెట్టేస్తే నేను ఇప్పటికి కొన్ని వందల సార్లు వచ్చిన ప్రతిసారి గోశాలకు వస్తున్నాను. ఏ రోజు ఎక్కడా రిస్ట్రిక్షన్స్ లేదు. ఒకరిద్దరు కాదు, వందల మంది వస్తుంటారన్న గోశాల కంటే. ఒకరిద్దరు ఎందుకు వస్తారన్నా? కనీసం గోవింద నామాలు కూడా పెట్టద్దన్న. మేము అంత వైలెంట్గా ఏం రాలేదన్నా, చాలా ప్రశాంతంగా. అర్థం చేసుకోండి. సార్ చాలు వేస్తాను సార్, ఒక్క 10 నిమిషాలు వేస్తాను. ఇక్కడ కాదమ్మా, ఇక్కడ అదే అన్నింటికి ఇక్కడ పెట్టండి, వీటికి పెట్టండి. ఒకదానికి అందరికీ ఒక్కొక్క వాళ్ళు పంపించేస్తున్నారు సార్. సార్ ఎందుకో రీజన్ అయితే తెలియదు. మేము ప్రశాంతంగా దర్శనం కోసం వచ్చాం. చేసుకోండి సార్, కావాలి. ఎక్కడ చేసుకొని ఇస్తున్నారు చూడండి, బయట పంపుతున్నారు. ఇష్యూ చేస్తున్నది మీరు, ఇష్యూ చేపిస్తున్నారు మా దగ్గర అంతే. ఇంకా అన్నా అందరూ ఫ్లాష్ చేసుకోవద్దండి. ఇది చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ సంకనాకే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడో చోట చూసుకుంటాడు మీలాంటి వాళ్ళందరికీ, ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్న వాళ్ళందరికీ. సునీల్ గారు ఇక్కడ. సునీల్ అన్న ఎందుకు భయపడతారు? లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఓం నమో వెంకటేశాయ. గత 4 రోజుల క్రితము పుంగనూరు నుండి మొదలైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర నిన్న శ్రీవారి పాదాల చెంతకు అలిపిరికి చేరుకొని అలిపిరి నుండి మెట్లోత్సవం నిర్వహిస్తూ తిరుమల చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము నాతో పాటు పాల్గొన్న శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి, స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నాను. ఈ పాదయాత్ర వ్యక్తిగతమైనది కాదు, రాజకీయ అంశము కాదు, కేవలము తిరుమలకు సంబంధించి, స్వామివారికి సంబంధించి, స్వామివారి భక్తులకు సంబంధించి, ధార్మిక ప్రచారానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే
వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. తిరుమల అంటే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రము. కలియుగంలో మానవుల్ని ఉద్ధరించడానికి ఆ స్వామివారు ఇక్కడ వెలిశారు. అదేవిధంగా స్వామివారి భక్తులకు, స్వామివారి కైంకర్యాలకు, సేవలకు ప్రపంచవ్యాప్తంగా ధార్మిక ప్రచారానికి, హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆవిర్భవించిన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే గత కొన్ని రోజుల నుండి కాదు, అనేక సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక రకాలైన ఆరోపణలు, అనేక రకాలైన వివాదాలు, రోజుకొక వివాదం నడిచే కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులకు ముందు నుండి కూడా స్వామివారి కైంకర్యాల విషయంలో, లడ్డూ ప్రసాదం విషయంలో అనేక రకమైన ఆరోపణలు, వివాదాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికి ముగింపు పలికి రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలి, స్వామివారి భక్తులకు సేవ చేసే కార్యక్రమాలు చేయాలి, ధార్మిక ప్రచారాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి తప్ప రాజకీయాలకు, వ్యాపారాలకు, అధికారంలోకి వచ్చిన పార్టీలకు పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే ఒక కార్పొరేట్ సంస్థలాగా ఉండకూడదు. దీని మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే, స్వామివారి ప్రసాదాలకు, నైవేద్యాలకు, మరీ ముఖ్యంగా తిరుమల అంటేనే వెంకటేశ్వర స్వామి తర్వాత అతి పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి, ప్రసాద వినియోగానికి, ప్రసాద తయారీకి వాడే నెయ్యి ఏదైతే ఉందో, ఈ నెయ్యి బయట కాంట్రాక్టర్ల ద్వారా, టెండర్ల ద్వారా సమకూర్చుకునే కంటే కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే డైరీ ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన డిమాండు. ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ధర్మ ప్రచారం పేరిట, ధార్మిక పరిషత్ పేరిట వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ కలియుగంలో గోవృద్ధి, గోవుల సంరక్షణ కంటే వేరే ధర్మ ప్రచారం ఏది కాదనేది నా భావన. కాబట్టి ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏమంటే, వెంటనే టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి. ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు, నైవేద్యాలకు, లడ్డూ ప్రసాదాలకు వినియోగించాలి. ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి నా వంతు బాధ్యతగా 1000 గోవులను దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా 1,00,000 గోవులను దేశవ్యాప్తంగా ఉన్న హైందవ ధర్మానికి మద్దతు ఇచ్చే పెద్దల ద్వారా ఈ డైరీకి 1,00,000 గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని మీద ఎటువంటి రాజకీయాలు చేయకుండా, వ్యాపార ధోరణి ఆలోచించకుండా టీటీడీ ఆధ్వర్యంలో వెంటనే డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను, టీటీడీ అధికారులను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విన్నవిస్తున్నాను. మీ ఆధ్వర్యంలో, మీ హయాంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టయితే ఖచ్చితంగా చరిత్రలో స్వామివారికి సంబంధించిన సేవా కార్యక్రమాలలో
మార్పులు తీసుకొచ్చిన వాళ్ళలో మీకు ఆ ఘనత ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే అంశం పైన 2019 డిసెంబర్లో అప్పటి పాలక వర్గము ఒక తీర్మానం చేసింది. మూతబడిన చిత్తూరు డైరీకి సంబంధించి ఆ డైరీని పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానము స్వాధీనం చేసుకుని దాని ద్వారా స్వామివారి కైంకర్యాలకు, ప్రసాదాలకు, నైవేద్యాలకు, లడ్డూ ప్రసాద తయారీకి కావాల్సిన నెయ్యి సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చెయ్యాలని చెప్పి ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థాన ఎవరైతే పాలక మండలి ఉన్నారో ఆనాడు తీర్మానం చేసినప్పటికీ దాన్ని ఎందుకు పక్కన పెట్టారో, అదే డైరీని ఎందుకు అమూల్ డైరీకి ఇచ్చారో కూడా ఇప్పటి వరకు సమాధానం లేని ప్రశ్నలు. వీటన్నింటిలో కూడా ఆలోచించి ప్రభుత్వ పెద్దలు, టీటీడీ అధికారులు వెంటనే స్వామివారి కైంకర్యాలకు సంబంధించి, నెయ్యి వినియోగానికి సంబంధించి పూర్తిగా సొంత డైరీ ఏర్పాటు చేయాలని, 1,00,000 గోవులతో ఆ డైరీని ఏర్పాటు చేయాలని, నేను సొంతంగా ఇచ్చే 1000 గోవులు కాకుండా 1,00,000 గోవులు సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1,00,000 గోవులని పోషించడం అంటే ఇది చాలా బృహత్పరమైన కార్యక్రమం అవుతుంది. సుమారు 10,000 మంది గోపాలకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టుంటుంది. ఇంకా అవకాశం అంటే ఈ 10,000 మంది గోపాలులను యాదవ సామాజిక వర్గం నుండి తీసుకుంటే అంతకంటే కూడా వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణుడు ఎన్నుకున్న సామాజిక వర్గము ఇది. నేనేదో నా సొంత సామాజిక వర్గం అని చెప్పడం లేదు. గోవులను సంరక్షించుకునే ఆ అర్హత పూర్తిగా యాదవ సామాజిక వర్గానికి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పి పెద్దలను కోరుకుంటున్నాను. 1,00,000 గోవులంటే మేలు జాతి గోవుల నుండి కనీసము 10 లీటర్లు అయితే కూడా రోజుకి 5 లక్షల లీటర్ల పాలు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా సుమారు 20 లీటర్లకు సంబంధించి ఒక్కొక్క 20 లీటర్ల నుండి ఒక్కొక్క కేజీ వెన్న తయారయ్యే అవకాశం ఉంది. అంటే సుమారు 50,000కి దాకా రోజుకి 50,000 లీటర్ల కేజీల వెన్న తయారవుతుంది. దీని ద్వారా వచ్చే వెన్న ద్వారా అప్రాక్సిమేట్గా 60 నుండి 65% నెయ్యి వస్తుందంటే రోజుకి 30,000 లీటర్ల నెయ్యి తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేసే కార్యక్రమానికి వెంటనే శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దలను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.